హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రతినిత్యం ప్రార్థించుకుందాం. చూసారు కదా, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే నేను ఇవి చూడగానే అసలు అంత హ్యాపీ అనమాట. ప్రతిరోజు కూడా ఇలానే ఇంత గ్రీనరీతో ఈ సాప్లింగ్స్ని ఇలానే చూస్తూ ఉండిపోతే ప్రతినిత్యం ఎంత హ్యాపీ అనిపించింది, అంత హ్యాపీ అనిపించింది నాకైతే. మరి మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా ఒపీనియన్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. అంత బాగున్నాయి అనమాట, అంత ఫ్రెష్గా, అంత హెల్తీగా, అసలు సూపర్బ్ కలెక్షన్ అనమాట. వచ్చిన 4 కలర్స్ అని ఒక డిసప్పాయింట్ తప్ప అసలు ఫుల్ 100% కాదు, 1000% నేను ఫుల్ హ్యాపీ అనమాట. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరందరూ కూడా నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు ఈ ఒక్క విషయంలో అనుకుంటున్నాను. మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్, అడ్రసెస్ 35 మెంబర్స్ వరకు ఫైనలైజ్ చేసేసాను. ఈ అడ్రసెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మెన్షన్ చేస్తాను. మీ అడ్రసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పే విషయాన్ని కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేసి మీ పర్సనల్ ఒపీనియన్స్ కామెంట్లో తెలియజేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. ఏం లేదండి, నేను 35 మెంబర్స్ వరకు ఫైనలైజ్ చేసిన తర్వాత మెన్షన్ చేసుకుని అడ్రసెస్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 5-6 మెంబర్స్ నేను ఫోన్ యాక్చువల్గా చూడలేదు, ఒక 1 అవర్ ఛార్జ్ పెట్టున్నాను. అప్పుడు వాళ్ళు నన్ను పర్మిషన్ తీసుకోకుండానే లైక్ మనీ కొట్టేశారనమాట నా అకౌంట్కి. పే చేసేసారు. సో వాళ్ళని ఎలా ఇగ్నోర్ చేస్తాం చెప్పండి. అందుకనేసి మీ యొక్క సాప్లింగ్లో 10 సాప్లింగ్స్ ఫోన్ 150 రూపీస్ అని చెప్పాను కదా. సో ఒక్కొక్కరివి ఒక 2 సాప్లింగ్స్ అయితే లెస్ చేస్తున్నాను. అంటే ప్రతి కలర్ కూడా 8 సాప్లింగ్సే మీకు చేరుతాయి అనమాట. ఏమీ అనుకోకండి ప్లీజ్. ఎవరిని ఇగ్నోర్ చేయలేము, అందరు కూడా మనలాంటి వారే కదా. మనీ వేసిన తర్వాత లేదండి రీఫండ్ చేసేస్తాం మీకు, ఇలా ఆర్డర్ అయిపోయింది అని అయితే నేను అంత కఠినంగా వాళ్ళతో చెప్పలేకపోయాను. పాపం చాలామంది మేడం ప్లీజ్ 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 అంటున్నారు. మేడం అంటేనే నాకు ఏదోలా అనిపించింది అసలు. బహుశా వాళ్ళందరికంటే చాలా చిన్నదాన్ని. మేడం అంటుంటే లేదండి మేడం ఏమన్నది, జస్ట్ చందా అని పిలవండి అని కూడా అప్పటికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అంత రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. అసలు నేను ఇగ్నోర్ చేయలేకపోయాను వాళ్ళందరినీ కూడా. సో మీరందరూ కూడా దయచేసి వారందరి కోసం, మనందరి కోసం, నేను మీకోసం ఇంత కష్టపడి ఇంత స్ట్రెయిన్ తీసుకొని నేను మీకు సాప్లింగ్స్ అయితే తెచ్చి ఇస్తున్నాను కదండి. అందుకోసం నా కోసం ప్లీజ్ ఇగ్నోర్ చేయకుండా జస్ట్ వాళ్ళకి కన్సర్న్ లాగా జస్ట్ ఒక 2 సాప్లింగ్స్ అయితే లెస్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు కూడా మనతో పాటు చక్కగా సాప్లింగ్స్ అన్నీ గ్రో చేసుకొని చక్కగా మనల్ని చెప్పుకుంటూ ఉంటారులేండి. ప్లాన్స్ పాపం మా కోసం లేవు అన్నా కూడా ఎక్స్క్యూజ్ చేసి ఇచ్చేసారు వీళ్ళందరూ అనేసి. సో అది హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి. సో ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి నన్నైతే. మనతో పాటు మనతోటి వారందరూ కూడా హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో అదనమాట విషయం. ఈ సాప్లింగ్స్ చూసారా, అన్బాక్సింగ్ ఎంత చక్కగా జరిగింది. అసలు ఒక్కొక్క సీడ్లింగ్ ట్రే ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్తీగా ఉన్నాయో, ఎంత గ్రీనరీగా ఉన్నాయో చూసారు కదా. చిన్న చిన్న బర్డ్స్ కూడా వచ్చాయి. ఒక విషయం మీరు గమనించారా, స్క్రీన్ దగ్గరికి చూపించాను కదా, చిన్న చిన్న బర్డ్స్ అనమాట. ఎంత బాగున్నాయో, అప్పుడు కూడా వచ్చేసాయి. జస్ట్ ఒక 6 ఇంచెస్ వచ్చే వరకు, ఇవి 3 ఇంచెస్ కదా, 6 ఇంచెస్ వచ్చే వరకు బర్డ్స్ కొంచెం గ్రో అవుతాయి అనమాట. నాటి మీరు చక్కగా ఫ్రీక్వెంట్గా ఎరువులు ఇస్తూ గ్రో చేశారు అంటే ఒక 6 to 7 ఇంచెస్ వచ్చే వరకు, అంటే 2 months వచ్చేసరికి బర్డ్స్ అనేది విజిబుల్ అయిపోతాయి నాకు తెలిసి మోస్ట్లీ. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చిన కలర్స్ అనమాట. ఒకవేళ లేదు, అవసరం లేదు, మేము ఎక్కువ ఫ్లవర్స్ గెయిన్ చేసుకోవాలి, ఇంకా పించింగ్ చేసుకోవాలంటే తల తుంచేసేయండి, ఆ బర్డ్స్ని తుంచేయండి చేసిన తర్వాత. సో సాప్లింగ్స్ అన్నీ కూడా మీ దగ్గరికి చేరిన తర్వాత ఫస్ట్ ప్రికాషన్ నేను ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి చెప్పి ఉన్నాను. పసి పిల్లలు ఎలాగో సేమ్ మనము ఈ బుజ్జి ప్లాంట్స్ని కూడా అంతే చక్కగా చూసుకోవాలి. చూసారు కదా ఎంత ముద్దుగా రూట్స్ అన్నీ కూడా కోకోపీట్లో ఎంత ఒదిగి ఉన్నాయో. మన పొట్టులో ఉన్నప్పుడు మన బుజ్జాయి అమ్మ పొజ్జులో ఉన్నప్పుడు ఎంత ఒదిగి కాళ్ళు ముడుచుకొని చెల్లి ముడుచుకొని ఎంత ముద్దుగా బుజ్జుంటారో చూసారు కదా. అలాగే ఇవి కూడా రూట్స్ కూడా చిన్నగా ఆ రూట్స్ అన్నీ కూడా ఆ కోకోపీట్లో అలా ఒదిగి ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఏ ఒక్కటి కూడా స్ప్రెడ్ అవ్వలేదు, చక్కగా గుత్తిలా అలా ఉండిపోయింది. సో అలాగే డైరెక్ట్గా నీట్గా జాగ్రత్తగా మీ దగ్గరికి చేరే వరకు జాగ్రత్తగా ప్యాక్ చేయడానికైతే ఈసారి నేను చాలా ప్రికాషన్ తీసుకున్నాను. ఆ బాక్సెస్ కూడా హోల్డ్ చేసి పంపిస్తాను, ఎందుకంటే ఏరేషన్ ప్రాపర్గా వెళ్ళినప్పుడు మాత్రమే లోపల ప్లాంట్ అనేది ఇది అవ్వకుండా వడలకుండా మ్యాక్సిమం మీ దగ్గరికి 3 to 4 డేస్లో రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో సాప్లింగ్, రూట్స్ చిన్నగా బుజ్జిగా ముద్దుగా ఉందన్నమాట. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా మీ దగ్గరికి చేరిన తర్వాత చాలా కేర్గా చూసుకుంటారు అనుకుంటున్నాను. గ్రో బ్యాగ్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, వాటిలో పెట్టేసి ఫస్ట్ సెమీ షేడ్లో ఉంచుకొని 3 to 4 డేస్, ఒక 1 వీక్ తర్వాత ప్లాంటేషన్ చేసేసుకోండి. ఈలోపు మీకు ప్లాంటేషన్
నేను చేసేసుకుంటున్నాను. పాట్స్లో షిఫ్టింగ్, మట్టి అవన్నీ కూడా ఎలా కలుపుకోవాలని చూసేద్దాం. ఫైనల్గా అయితే సాప్లింగ్స్ అన్ని కలెక్షన్ ఇంత హ్యాపీగా, ఇంత ఫ్రెష్గా, చాలా హెల్తీగా ఉన్నాయి. నేనైతే మీకు పంపించడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకసారి అడ్రసెస్ అయితే చూడండి, మెన్షన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చొరవ అయితే చూసుకోండి. మీ అడ్రసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో. కె అనిల్ కుమార్ గారు, మంచిర్యాల డిస్టిక్, తెలంగాణ స్టేట్. పి ఉషారాణి గారు, కొండాపూర్, రంగారెడ్డి. ఎన్ ఇందిరా, సూర్యాపేట్. ఏ సుధారాణి మ్యామ్, 2 సెట్స్ అండి, 200 పే చేశారు. తెనాలి. ఆర్ సుజాత, మేదర్మిట్ల. ఎస్కే సునీల్ అహ్మద్ గారు, షకీల్ అహ్మద్ గారు, అన్నమయ్య డిస్టిక్. బి కేశ్వంత్, జేపీ నగర్, బెంగళూరు. జగపతి రాణి గారు, కృష్ణా డిస్టిక్. పద్మాసిని అమ్మ, తిరుపతి. మధుసూదన గుప్తా గారు, బేతంచెన్న, కర్నూలు డిస్టిక్. పి సంధ్య, హైదరాబాద్. జ్యోత్స్నారాణి గారు, నెల్లూరు. రాజేశ్వరి, తిరువన్నామలై. తేజన్య, విజయవాడ. జయలక్ష్మి గారు, తిరుపతి. ఆశా మ్యామ్, తెనాలి, గుంటూరు డిస్టిక్. వైశాలి, సత్యసాయి జిల్లా. వి ప్రసన్నలక్ష్మి, రంగారెడ్డి. పి అనురాధ మ్యామ్, చిత్తూరు డిస్టిక్. టి గోవర్ధన్, విద్యానగర్, గుంటూరు. 2 సెట్స్ అండి, అంటే 200 రూపీస్. భవానీ, చెన్నై, తమిళనాడు. కోమటి సుబ్బలక్ష్మి గారు, వెస్ట్ గోదావరి. బి విజయలక్ష్మి గారు, ఏలూరు. అంబటి పద్మ, నల్గొండ. 2 సెట్స్ అండి. సాయి, శ్రీకాకుళం, పలాస. మల్లేశ్వరి, మల్లేశ్వరి గారు, మాచర్ల. షాహిదా బాను, కర్నూల్. ఎస్ షాహిదా బాను, కర్నూల్. జి దీప్తి, రంగారెడ్డి జిల్లా. ఎస్ శైలజారాణి, నందిగామ. 31 వచ్చేసి విఎన్ సత్యవాణి గారు, వైజాగ్. పి ప్రత్యూష, పర్వతనేని, బాపట్ల. బి గౌతమి, 2 సెట్స్, శ్రీకాకుళం. వి వినయ్, ఖమ్మం. కె అజయ్, విజయనగరం. ఎస్ రమేష్, మాన్యం డిస్టిక్ అనమాట. డిఎం బాబురావు గారు, బోడుప్పల్, హైదరాబాద్. ఎస్ సుజాత, మార్కాపురం. ఏ లక్ష్మీదేవి, చిత్తూరు. పి నళిని వసంతకుమారి గారు. వీరండి నేమ్స్ వచ్చేసి. అడ్రసెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా? 39 నేమ్స్ అయితే వచ్చేసాయి. ఒకరు ఇద్దరు అటు ఇటుగా ఉంటారు, మోస్ట్లీ 40 అనుకుంటున్నాను. వీరందరినీ కూడా, రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేసి 2 సాప్లింగ్స్ అన్నీ కూడా ఈ రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే యాడ్ అవుతున్నారో ఒక 5-6 వాళ్ళందరికీ షేర్ చేసేద్దాం. విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్ అండి. మీ దగ్గరికి అన్నీ కూడా ఇలాగే ఇంత ఫ్రెష్గా చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ చిన్న సాప్లింగ్స్ మీరు మీ పసిపిల్లల్ని ఎంత ముద్దుగా, గారాబంగా, చాలా సెన్సిటివ్గా, చాలా ప్రొటెక్టివిటీగా చూసుకుంటారో, సో అలాగే చూసుకోవాలి. షెమీ షేడ్లో పెట్టడం, మీ దగ్గరికి చేరిన తర్వాత వాటర్లో వేయడం, ఏదైనా వడిలినట్టు అలా అనిపిస్తే మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి, రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అలాగా కోకోపీట్ రిమూవ్ అవ్వకపోతే అలానే జస్ట్ ప్లాంటేషన్ చేసేసుకోండి. జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి, ఏదైనా రిమూవ్ అయ్యి రూట్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు జస్ట్ 1 hour to 3-4 hours వాటర్లో వేసేసుకుని జస్ట్ బుషీ లాగా తయారైన తర్వాత కొంచెం అంటే ఎనర్జెటిక్గా ఫామ్ అవుతాయి అనమాట. అలా వచ్చినప్పుడు వాటిని చక్కగా తీసుకొని వెళ్ళి ఇంకా ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు. జస్ట్ సాయిల్ అనేది శాండ్ హాఫ్ వేసుకుని కలుపుకొని 50-50 జస్ట్ సెమీ షేడ్లో పెట్టేసుకుని జస్ట్ ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.